చాలా బాగుంది సినిమా. మాట్లాడినా ఓకే. చాలా బాగుంది సినిమా. రష్మిక గారికి నేషనల్ అవార్డు గ్యారెంటీ అనిపించింది. అంటే కొన్ని సినిమాలు నీడ్ ఆఫ్ ద అవర్ ఉంటాయి. ఇది ఒక కరెంట్ జనరేషన్కి కరెంట్ టాపిక్కి సంబంధించిన సినిమా. అమ్మాయిలందరికీ కూడా ఇది మా కథ, లేకపోతే నా ఫ్రెండ్ కదా, నా సిస్టర్ కదా అనుకుంటారు. అబ్బాయిలందరూ కూడా ఈ సినిమాలో నేనున్నాను, అది నేను డైరెక్ట్గా ఉన్నానా, నా ఫ్రెండ్ ఉన్నాడా అనిపిస్తుంది. సో ఎవ్రీబడి రిలేట్ అయ్యే కదా. సో ప్రొడ్యూసర్ ధీరజ్కి, విజాక్కకి అందరికీ కూడా హ్యూజ్ కంగ్రాచులేషన్స్. రష్మిక గారికి, అలాగే మ్యూజిక్ ఇచ్చిన హైషామ్, దీక్షిత్ కూడా చాలా ఇంకా బ్రైట్ ఫిలిమ్స్, బ్రైట్ హిట్స్ పడతాయని ఈ సినిమా రిలీజ్ సందర్భంగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాంటెంట్ పరంగా చూసుకున్నట్లయితే తీసుకున్న స్టోరీ లైన్ అనేది చాలా గట్టిగా చూపించారు లాస్ట్లో క్లైమాక్స్ పరంగా. సో దానికి అప్లాస్ బాగా వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది లాంగ్ రన్ ఉంటుంది అనుకుంటున్నారా థియేటర్స్లో? అదే అన్నీ మీరే చెప్పి ఉంటుంది అనుకుంటున్నాను. ఉంటుందనే కదా మీరు అన్నారు. మీరు అనుకున్న కోరిక అదే, మీరు చెప్పిన మాట నిజమాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం నచ్చింది ఈ సినిమాలో? ఏం నచ్చిందంటే ఇట్స్ అబౌట్ టాక్సిక్ రిలేషన్షిప్స్ కదా. సో సోషల్ వాళ్ళకి, టీనేజర్స్ వాళ్ళకి ఓకే సెట్ అవుతుంది. కొంచెం అంటే సెన్సిటివ్ మైండ్ ఉన్న అమ్మాయిలకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. యా. ఓకే. ఇంకేం నచ్చింది అంటే బాయ్ ఫ్రెండ్ చూపించింది? రష్మిక వాస్ గుడ్. అలా మనకు ఒక లెసన్, ఒకటి చెప్పేసింది. ఆ మూవీ చూడడానికి ఒక హీరోయిన్కి ఎన్ని కష్టాలు వచ్చినా, ఏది ఉన్నా, అందరం కూడా అంత బ్లేమ్ అయినా కూడా హీరోయిన్ లాస్ట్కి అంతా ఫైట్ అందరితో అట్లా మాట్లాడడం అది కానీ నాకు చాలా బాగా అనిపించింది. అది అంటే ఎక్కువ ఏ పాయింట్ నచ్చింది? లాస్ట్కి బాగా నచ్చింది నాకు. లాస్ట్ క్లైమాక్స్. సెన్సిటివ్ మైండ్ ఉన్న అమ్మాయిలకి ఇది కనెక్ట్ అవుతుందా? యస్. ఓకే. హౌ స్ట్రాంగ్ యు ఆర్ ఇన్ యువర్ లైఫ్? ఐ స్ట్రాంగ్ విత్ మై. జస్ట్ నో ప్రీమియర్ చూడడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్తో వచ్చారు రాహుల్ రవీంద్రన్ గారు. అండ్ ఎవ్రీ గర్ల్ షుడ్ వాచ్ దిస్ మూవీ. అండ్ ఇంటర్వెల్ రష్మిక గారు యాక్టింగ్ అండ్ ద లాస్ట్ 15 minutes అయితే పీక్స్ అసలు. అండ్ డెఫినెట్లీ వర్త్ ద వాచ్. అండ్ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు. అండ్ ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ నడుస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ అండర్ కంటెంట్కి ఎవ్రీ అమ్మాయికి ఒక మెసేజ్ ఇచ్చారు అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ. డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియర్ థియేటర్స్. క్లైమాక్స్ చెప్తున్నాను కదా, రష్మిక నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ లాస్ట్ 15-20 minutes అయితే. డెఫినెట్లీ ప్రతి అమ్మాయికి ఒక మెసేజ్ ఇస్తూనే కరెంట్ లైక్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కూడా అండర్ కంటెంట్గా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు రాహుల్ గారు విత్ హిస్ ఫిలిం. కాన్సెప్ట్ వైజ్, సాంగ్స్ వైజ్ అండ్ ది మెసేజ్ వాట్ దే గేవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం. తప్పకుండా వెళ్ళి చూడండి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ తెలుగు. 3.5/5.